డాన్ మీడియాకు స్వాగతం. ఉద్యాన కళాశాలలో ప్రాంగణ నియామకాలు. ఉపకులపతి మార్గదర్శకంలో వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రాంగణ నియామకాలు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థుల కోసం ప్రాంగణ నియామకాలు నిర్వహించాలి అని ఉపకులపతి డాక్టర్ టి జానకిరాం ఇచ్చిన ఆదేశాలతో డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ డిఆర్ సలోమి సునీత, ఉద్యాన కళాశాల అసోసియేట్ డాక్టర్ ఎం మాధవి, ప్లేస్మెంట్ సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి వినయ్ కుమార్ రెడ్డి కలిసి వివిధ ఉద్యాన వ్యవసాయ రంగానికి చెందిన కంపెనీలు మరియు అనుబంధ సంస్థలతో సంప్రదించి ప్రాంగణ నియామకాల ప్రక్రియను ప్రాధాన్యతా కార్యక్రమముగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రఖ్యాత గోద్రేజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున హెచ్ఆర్ అధికారులు నాగప్రవీణ్, స్వీటీ, జె సునంద, బీఎస్సీ హార్టికల్చర్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగం ఎంపిక కోసం రాత పరీక్షను ఉద్యాన కళాశాలలో నిర్వహించారు. 107 మంది విద్యార్థులు ఈ రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఎంపికైన వారికి ట్రైనీగా చేర్చుకుని తర్వాత వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు. అంతేకాక ఉద్యోగమునకు ఎంపికైన వారిలో ఆసక్తి కలిగిన వారికి పై చదువులకు వెళ్లే అవకాశం ఇస్తామని గోద్రేజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ కంపెనీ అధికారులు తెలియజేశారు. గత నెల మార్చి 15వ తేదీన ప్రఖ్యాత ఐటీసీ కంపెనీ తరఫున హెచ్ఆర్ అధికారులు వచ్చి 59 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూ ఫలితాలు ప్రకటించవలసి ఉంది. బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో ఆసక్తి కలిగిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలి అనే ఆలోచనతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకిరాం విశ్వవిద్యాలయ అధికారులకు మార్గదర్శకం చేస్తున్నారు. అంతేగాక ఉద్యాన వ్యవసాయ రంగ పరిశ్రమలు ప్రోత్సహిస్తూ బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో ఇండస్ట్రియల్ కోటా క్రింద సీట్లు కేటాయిస్తూ ఉపకులపతి డాక్టర్ టి జానకిరాం నిర్ణయం చేయడం ద్వారా ఆయా పరిశ్రమలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆసక్తి కనపరుస్తున్నాయి అని డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డి సలోమి సునీత తెలియజేశారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.